అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. నా వయస్సు 21. పెళ్లి కాలేదు. ఇద్దరు పిల్లలున్న ఒక ఆంటీతో పరిచయం చివరికి సెక్స్కు దారితీసింది. 2 ఏళ్ల నుంచి ఆమెతో సెక్స్లో పాల్గొంటున్నాను. గత 3 నెలలుగా ఆమెతో సెక్స్లో ఎంజాయ్ చేయలేకపోతున్నాను. కారణం తెలియదు. భయంగా ఉంటోంది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ సమయంలో నా పరిస్థితి ఇలా తయారవడం ఏమిటి? నాకన్నా పెద్ద వయస్సున్న స్త్రీతో సెక్స్లో పాల్గొనడం వల్ల నరాల బలహీనత వచ్చిందా? పురుషుడు తనకంటే ఎంతో ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీతో సెక్స్లో పాల్గొన్నా ఎటువంటి నరాల బలహీనత రాదు. మీకు పెళ్లి సంబంధాలు చూడటం వల్ల రకరకాల అనుమానాలు, భయాలు తలెత్తుతున్నాయి. ఎక్కడో ఏ మూలనో అధిక వయస్సు ఉన్న స్త్రీతో సెక్స్లో పాల్గొనడం వల్ల సెక్స్కు పనికిరానేమో అన్న భయం ఉండి ఉంటుంది. పెళ్లి చూపులు ప్రారంభం కావడంతో అంతర్లీనంగా ఆ అనుమానం, భయం తెలియకుండా మీ మనస్సుపై పనిచేస్తోంది. సెక్స్ విషయంలో చాలా అనుమానాలు, భయాలు మనస్సులో అంతర్లీనంగా ఉండి అవి సెక్స్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. దీనికి కావలసింది సరైన సెక్స్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే, ఎంతో ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీతో ఎంతకాలం నుంచి సెక్స్లో పాల్గొన్నా ఏమీ కాదు. భయపడకండి. మీరు చక్కగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. మీరు 21 ఏళ్ల వయస్సులో పెళ్లికాని యువకుడిగా ఒక 2 పిల్లలున్న స్త్రీతో 2 ఏళ్లుగా సెక్స్లో పాల్గొంటున్నారు. కాని గత 3 నెలలుగా ఆ సంబంధంలో ఆనందం పొందలేకపోతున్నారని, దానికి కారణం తెలియక భయపడుతున్నారని చెప్పారు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో మీకు నరాల బలహీనత లేదా లైంగిక సామర్థ్యం గురించి అనుమానాలు, భయాలు కలుగుతున్నాయి. ఈ పరిస్థితి చాలా సహజమైనది మరియు మీ ఆందోళనలు సెక్స్ గురించి సామాజిక మూఢనమ్మకాలు మరియు పెళ్లి సంబంధాల ఒత్తిడి నుంచి ఉద్భవించాయి. ఈ సమస్యను 3 కోణాల నుంచి, మీ లైంగిక సామర్థ్యం గురించి శాస్త్రీయ అవగాహన, మీ భయాలకు కారణాలు మరియు ఆరోగ్యకరమైన వైవాహిక జీవితానికి సిద్ధపడటానికి సలహాలు పరిశీలిద్దాం. మీ లైంగిక సామర్థ్యం గురించి శాస్త్రీయ అవగాహన. మీరు పెద్ద వయస్సు ఉన్న స్త్రీతో 2 ఏళ్లుగా సెక్స్లో పాల్గొనడం వల్ల నరాల బలహీనత లేదా లైంగిక సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు రావని ఆధునిక వైద్యశాస్త్రం స్పష్టంగా చెబుతుంది. లైంగిక సామర్థ్యం శారీరక ఆరోగ్యం, మానసిక స్థితి, హార్మోన్ల సమతుల్యత మరియు జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. కానీ భాగస్వామి వయస్సుతో దీనికి సంబంధం లేదు. మీరు గత 3 నెలలుగా సెక్స్లో ఆనందం పొందలేకపోవడం వెనుక మానసిక కారణాలు, ముఖ్యంగా పెళ్లి సంబంధాల ఒత్తిడి, భవిష్యత్తు గురించి ఆందోళన లేదా సామాజిక మూఢనమ్మకాలు ఉండవచ్చు. ఉదాహరణకు, పెద్ద వయస్సు స్త్రీతో సెక్స్ చేస్తే శక్తి తగ్గిపోతుంది అనే నమ్మకం ఒక సాంప్రదాయ మూఢనమ్మకం. దీనికి శాస్త్రీయ ఆధారం లేదు. గతంలో మీరు ఆరోగ్యం గురించి చర్చించినప్పుడు 7 సెప్టెంబర్ 2025 జింక్ అధికంగా ఉండే ఆహారాలు, గుమ్మడి గింజలు, శనగలు, గోధుమలు టెస్టోస్టిరోన్ ఉత్పత్తికి సహాయపడతాయని తెలిసింది. మీ శారీరక ఆరోగ్యం సాధారణంగా ఉంటే మీ లైంగిక సామర్థ్యంలో ఎటువంటి సమస్య ఉండదు. మీ ఆనందం తగ్గడానికి మానసిక ఒత్తిడి లేదా ఆ సంబంధం పట్ల ఆసక్తి తగ్గడం కూడా కారణం కావచ్చు. మీ భయాలకు కారణాలు. మీ భయాలు, లైంగిక సామర్థ్యం గురించి అనుమానాలు, నరాల బలహీనత భయం, లేదా పెళ్లి తర్వాత సెక్స్లో విఫలమవుతానేమో అనే ఆందోళన, పెళ్లి సంబంధాల చూపుల వల్ల కలిగిన మానసిక ఒత్తిడి నుంచి ఉద్భవించాయి. ఈ సమయంలో మీ మనస్సు అంతర్లీనంగా భవిష్యత్తు గురించి, సామాజిక అంచనాల గురించి మరియు మీ గత లైంగిక అనుభవాల గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈ ఆందోళనలు మీ లైంగిక పనితీరును తాత్కాలికంగా ప్రభావితం చేయవచ్చు. దీనిని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. ఇది శారీరక సమస్య కాదు, మానసిక సమస్య. అలాగే 2 ఏళ్లుగా ఒకే భాగస్వామితో సెక్స్లో పాల్గొనడం వల్ల రొటీన్ లేదా ఆసక్తి తగ్గడం కూడా ఒక కారణం కావచ్చు. ఈ భయాలను అధిగమించడానికి సరైన సెక్స్ ఎడ్యుకేషన్ మరియు స్వీయ విశ్వాసం కీలకం. ఆరోగ్యకరమైన వైవాహిక జీవితానికి సలహాలు. 1. సెక్స్ ఎడ్యుకేషన్. మీ భయాలను తొలగించడానికి లైంగిక ఆరోగ్యం గురించి నమ్మకమైన సమాచారాన్ని చదవండి. ఉదాహరణకు,
వైద్య సైట్లు లేదా పుస్తకాలు. పెద్ద వయస్సు స్త్రీతో సెక్స్ వల్ల శారీరక హాని జరగదని అర్థం చేసుకోండి. మీ శారీరక ఆరోగ్యం సాధారణంగా ఉంటే మీ లైంగిక సామర్థ్యం కూడా సాధారణంగానే ఉంటుంది. 2. మానసిక ఒత్తిడి నిర్వహణ. పెళ్లి సంబంధాల వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం, యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయండి. మీ సన్నిహితులతో లేదా కౌన్సిలర్తో మీ ఆందోళనల గురించి మాట్లాడండి. 3. ఆరోగ్యకరమైన జీవనశైలి. గతంలో చర్చించినట్లు 7 సెప్టెంబర్ 2025 జింక్ మరియు ఒమేగా మెనస్ 3 అధికంగా ఉన్న ఆహారాలు, గుమ్మడి గింజలు, బాదం, గుడ్లు మీ టెస్టోస్టిరోన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. రోజూ 7 నుంచి 8 గంటల నిద్ర, తగిన ఆహారం మరియు వ్యాయామం మీ శారీరక మరియు లైంగిక ఆరోగ్యాన్ని పెంచుతాయి. 4. ప్రస్తుత సంబంధాన్ని పునర్విచారణ. గత 3 నెలలుగా మీరు సెక్స్లో ఆనందం పొందలేకపోవడం వల్ల ఈ సంబంధం మీకు ఇకపై సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. మీ భవిష్యత్తు వైవాహిక జీవితంపై దృష్టి పెట్టడానికి ఈ సంబంధాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం లేదా దాని గురించి ఆలోచించడం మీ ఆందోళనను తగ్గించవచ్చు. 5. కౌన్సెలింగ్. మీ భయాలు మరియు అనుమానాలు కొనసాగితే ఒక సెక్స్ థెరపిస్ట్ లేదా కౌన్సెలర్తో మాట్లాడండి. వారు మీ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీని అధిగమించడానికి సహాయపడతారు మరియు ఆరోగ్యకరమైన లైంగిక జీవితానికి సలహాలు ఇస్తారు. మీరు ప్రస్తుతం అనుభవిస్తున్న భయాలు తాత్కాలికమైనవి మరియు మానసిక ఒత్తిడి వల్ల వచ్చినవి. మీ శారీరక ఆరోగ్యం సాధారణంగా ఉంటే మీరు భవిష్యత్తులో వైవాహిక జీవితంలో లైంగికంగా మరియు భావోద్వేగంగా సంతృప్తిని పొందగలరు. ధైర్యంగా ఉండండి మరియు మీ ఆందోళనలను అధిగమించడానికి సరైన సమాచారం మరియు మద్దతును కోరండి.